ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. ఈరోజు మనం ఈ చిన్న మెసేజ్లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే, దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించాడు. దేవుడికి అనేక పేర్లు ఉంటాయి, మనందరికీ తెలుసు. కానీ దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించారు, ఎంతలా తన బిడ్డల్లా చూసుకున్నారు, మనల్ని ఎలా భావించారో ఈరోజు మనం కొన్ని విషయాల ద్వారా ఇప్పుడు లేఖన గ్రంథం ఆధారంగా మీ అందరికీ నేను తెలియజెప్పబోతున్నాను. అందులో మొదటగా మనల్ని దేవుడు ఏమని సంబోధించాడంటే, యోహాను గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం ప్రకారం, హీ కాల్స్ మీ ఫ్రెండ్. మనందరినీ ఒక స్నేహితులుగా మనకి దేవుడే భావించడం అదంత గొప్ప భాగ్యము. అలాగే తెస్సలోనికలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం, హీ కాల్స్ మీ చూసెన్. అంటే దేవుడిని చాలామంది ఏమనుకుంటారంటే, వీళ్ళు ఆ దేవుడిని ఎంచుకున్నారు, లేకపోతే ఆ మతాన్ని ఎంచుకున్నారని చాలామంది అనుకుంటారు. కానీ మనం దేవుడి చేత దేవునికి వారసులగుటకు ఆయనే మనల్ని ఎంచుకుంటారంట. మనము దేవుడిని ఎంచుకోవడం కాదు, ఆయనే మనల్ని ఎంచుకున్నారని ఈ లేఖనం ద్వారా మనందరికీ తెలియజేయడం అయింది. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, హీ కాల్స్ మీ మాస్టర్ పీస్. మనందరం ఎంత ప్రత్యేకమైన వారమో, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఎలా అయితే ఉంటారో అలా మనందరినీ ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క మాస్టర్ పీస్గా భావించి మనల్ని తన అరచేతుల మీదుగా చెక్కి ఉన్నాడని మనందరికీ ముందుగానే తెలుసు కదా. అలాగే హీ కాల్స్ మీ హ్యాండ్ మేడ్. తన అరచేతులతో మనల్ని చెక్కి ఉన్నాడని చెప్తున్నాం. అలాగే హీ కాల్స్ మీ పర్పస్డ్ అండ్ ప్యాషనేట్ ఫర్ గుడ్ థింగ్స్. మనందరినీ ఒక పర్పస్ కోసం, అది మంచి విషయంలో, మంచి పనుల కోసం మనందరినీ తయారు చేశాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ప్రకారం, హీ కాల్స్ మీ మై బాడీ ఈజ్ ఏ టెంపుల్. మనందరికీ తెలుసు, దేహమే ఆలయం, దేవుని ఆలయం అని. అందుకే మనం పరిశుద్ధులుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే హీ కాల్స్ మీ ఇట్ ద రెసిడెన్సీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలాగే మనం తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆరాధిస్తాం కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొలువై ఉండడానికి కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన పోలిక చొప్పున తన రూపంలో మనల్ని చెక్కి ఉన్నారనమాట. సో అందుకని అందరూ కూడా దేహం పరిశుద్ధంగా ఉండాలి, అలాగే మన ఆలోచన విధానం అనేది కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అలాగే సో మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి మనందరికీ నిత్య జీవం ఇవ్వాలని చెప్పి ఆయన సిలువలో మరణించారు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, హీ కాల్స్ మీ హీస్ మెసెంజర్ టు ద వరల్డ్. అంటే మనందరం కూడా దేవుడి నుంచి వచ్చిన మెసెంజర్స్ వంటి వాళ్ళ. అంటే దేవుడు మనల్ని దేవదూతలతో పాటు అంటే ఈక్వల్ చేయాలన్నటువంటి ఒక మాట అది. మనందరం కూడా ఈ లోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి మనకి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది కూడా ఉంది. కాబట్టి ఆయన మనల్ని మెసెంజర్ అని కూడా పిలిచారు. అదే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, హీ కాల్స్ మీ హిస్ చైల్డ్. ఏ దేవుడు కూడా ప్రపంచంలో మనుషుల్ని తమ కుమారులు లేదా కుమార్తెలుగా ఎక్కడా చెప్పబడలేదు. కానీ ఇందులో బ్యూటీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న ఒక బ్లెస్సెడ్ వర్డ్ ఏమైనా ఉందంటే, మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఆయన అంగీకరించి నేను మీ అందరికీ తండ్రి అయి ఉన్నానని చెప్పి ఆయనే నేరుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించబడి ఉంచడం. అలాగే రోమన్స్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, హీ కాల్స్ మీ గ్రేట్లీ లవ్డ్. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక మనిషిని ఒకలాగా చూడకన్నా ఆయన అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరిని కూడా, ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి చూడకన్నా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ప్రేమించి, మనలో కొంచెం పాపం చేసిన వాళ్ళు ఉంటారు, పెద్ద పాపం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ప్రేమ మాత్రం అందరికీ ఒకే విధంగా అందించి మనందరి కొరకు కూడా తను సిలువ మరణం పొంది అలాగే యోహాను గ్రంథము
8వ అధ్యాయము 36వ వచనం ప్రకారం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఇజ్రాయెల్ అండ్ గాజా వార్లో ఫ్రీ పాలస్తీనా అని చెప్పి వాళ్ళైతే మనకి ఇన్స్టాలో కానీ లేకపోతే ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఆ మెసేజెస్ కానీ ఆ కామెంట్స్ కానీ మనకు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు మనకిస్తేనే అది నిజమైన స్వతంత్రంగా ఉంటుంది. అది మనకు భారతదేశంలో అయినా కానీ వేరే ఎక్కడైనా సరే ఆయన ఇచ్చిన స్వతంత్రం ఈ లోకంలో ఉన్నటువంటి స్వతంత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క రాజ్యం మీదకి మరొక రాజ్యం యుద్ధంకి వస్తారని చెప్పి ముందే బైబిల్ గ్రంథంలో మనకి అది వ్రాయబడి ఉంది. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తే ఏ అధికారులు కానీ ఏ ఒక్క దేశ నాయకులు కానీ లేదా ఎవరు కానీ మనల్ని బానిసలుగా ఉంచలేరన్నమాట. సో అది బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో హీ కాల్స్ మీ బ్రాండ్ న్యూ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని లేదా వాళ్ళకి పాతవి ఇంకా పాస్ట్ లైఫ్ అంతా వదిలేసి ఇంకా దేవుని కొరకే బ్రతకాలని అనుకునే వాళ్ళ కొరకు ఈ వచనం రాయించబడి ఉంది. అంటే ఇంకా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన పాతవి ఏమైనా కానీ మన పాత జీవితం ఎంత పాపంగా ఉన్నా ఎంత మోసకరంగా ఉన్నా ఎంత ద్రోహంగా ఉన్నా అవన్నీ గతించిపోతాయంట. పాతవి గతించును కొత్తవి అయిన అని చెప్పి కొత్త మళ్ళీ ఇంకా మనం ఎంత తప్పు చేసినా అది క్లీన్ షీట్ అయ్యి నెక్స్ట్ మనకి కొత్త జీవితం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి ఈ వచనంలో వ్రాయబడి ఉంది. దేవుడు ఎంత అద్భుతమైన అవకాశం ఇస్తున్నప్పుడు మనం దీనంతటిని వినియోగించుకొని మన పాస్ట్ లైఫ్ని గురించి కలవరపడచ్చు, దాని గురించి దుఃఖపడచ్చు, బాధ చెందుతూ అలాగా మిగతా జీవితం అంతా గడిపే కన్నా మనం ఒక్కసారి క్రీస్తు ద్వారా కడగబడి మన మనసులో ఎటువంటి పాపం ఆలోచనలో రాకుండా ఉంచుకుంటే ఆయన ద్వారా మన నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని ఆయన సన్నిధిలో మనం కూడా ఇందాక చెప్పుకున్నట్టు మెసెంజర్స్ దేవదూతలుగా ఉండడానికి ఒక మంచి అవకాశం అయితే మనందరికీ ఇవ్వబడింది. సో గతంలో చేస్తున్న తప్పులు పాపాలన్నింటినీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి దేవునిలో ఉండి దేవునితో గడపడానికి ప్రయత్నించండి. అంటే ఏ తప్పులనైనా ఏ పాపాలైనా దేవుడే క్షమించినప్పుడు మళ్ళీ మనం అవి జ్ఞాపకం చేసుకుని మనం బాధపడే దాంట్లో ఏమాత్రం ఉపయోగం ఉండదన్నమాట. సో దానికోసం ఇక నుంచైనా మన జీవితాలన్నీ మార్చుకొని దేవుని కోసం బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మారనాథ. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. బీ అలర్ట్.